హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు క్లరికల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఇది ఓపెన్లో అందరికీ కాదు, ఇది కంప్లీట్గా బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్గా వచ్చినటువంటి ఎస్బీఐ క్లరికల్ నోటిఫికేషన్. అంటే దీనికి ఇండికేషన్ ఏమంటే అతి త్వరలోనే మనకు ఓపెన్లో అందరికీ కూడా మరో నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. 1 వీక్ బ్యాక్ చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఎస్బీఐ నుంచి వచ్చాయి. సెప్టెంబర్ 27, 28 అక్టోబర్లో 3వ తేదీ ఎగ్జామ్స్ సంబంధించి డేట్స్ అయితే ఉన్నాయి. అందువల్ల దానికి అనుగుణంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు నోటిఫికేషన్ ఇస్తుంది అనుకోవడం జరిగింది. మరి డేట్స్ అయితే ఎగ్జాక్ట్గా టాలీ అయిపోయినాయి. కాకపోతే నోటిఫికేషన్ అనేది తారుమారయ్యింది. ఆ యొక్క డేట్స్ సంబంధించి ఏది ఇదంటే కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీలో గతంలో మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ అన్నింటికీ కూడా ఒక నోటిఫికేషన్. తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో దాదాపు 12,000 వేకెన్సీస్ నుంచి 15,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయనుకుంటున్నామో దానికి ఇది అయిపోయిన వెంటనే అది కూడా రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి సిద్ధంగా ఉండి మిత్రమా, ఎందుకంటే ఇప్పటికే ఐబీపీఎస్ పిఓ రూపంలో 8,000 పోస్టులు, ఐబీపీఎస్ క్లరికల్ రూపంలో దాదాపుగా 12,000 ఉద్యోగాలు, ఎఫ్సీఐ నుంచి 10,000 ఉద్యోగాలు. మరి ఈ యొక్క వేకెన్సీస్ కంప్లీట్గా ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్లకు. మరి కంప్లీట్గా ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ అనేది చేంజెస్ ఉన్నాయా, ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, క్వాలిఫికేషన్ ఏముంది, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ప్రిలిమ్స్ ఏముంటుంది, మెయిన్స్ ఏముంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ చూద్దాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంది. వెయిటేజ్ కూడా 25% వెయిటేజ్ ఫర్ జనరల్ అవేర్నెస్. మెయిన్స్లో 200 మార్కులకు ఉంటే అందులో 25% అంటే 50 మార్కులకు మనకు జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, ఫినాన్స్ అవేర్నెస్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ప్రిపరేషన్ కొనసాగిద్దాం. మరి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా సరే రావచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఏంతుంది ఏం కదా అన్నీ ఒకసారి చూద్దాం మిత్రమా. చూస్తే మరి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి మొత్తం 1,500 వేకెన్సీస్ ప్లస్తో మనకు రావడం జరిగింది. 1,500 మంచి వేకెన్సీస్. మరి గమనించే 1,500 కదా, ఏపీకి ఉండవు అనుకుంటున్నారా? ఏపీకి గరిష్టంగా 88 వేకెన్సీస్, 88 వేకెన్సీస్ ఉన్నాయి. అదే మాదిరిగా తమిళనాడులో అయితే మనకు ముఖ్య తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలకు మన తెలుగు లాంగ్వేజ్ కదా, సో మనకు లాంగ్వేజ్లో కూడా ఉంది కాబట్టి మనకు మంచి వేకెన్సీస్ ఉన్నాయి. మరి చూద్దాం రండి. మరి ఎగ్జామినేషన్ డేట్ చూస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మనకు సెప్టెంబర్లో ఉంది. సో ఇది కూడా మనకు డేట్స్ ఇవ్వలేదు కానీ మనకు అంచనా ప్రకారం అయితే మాత్రం 27, 28 అండ్ అక్టోబర్ 3వ తేదీ నాడు మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడుందంటే అక్టోబర్ లేదా నవంబర్లో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టబోతున్నారు. అంటే మనకు అక్టోబర్ అంటే పర్లేదు, టైం అయితే మంచిగానే ఉంది. ఓకేనా, ఈ మంత్ ఇప్పుడు మనకు ఒక ఈరోజు డేట్ 7 కదా, ఇది ఒక 23 డేస్, నెక్స్ట్ ఒక 27 డేస్, మళ్ళీ 40 డేస్ ఉంది ప్రిలిమ్స్కు. ఓకేనా, సో ఇది మంచి అవకాశం. మరి చూద్దాం 1 by 1 చూస్తే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది వేకెన్సీస్ కూడా చూడండి. అమరావతి అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు ఎగ్జామినేషన్ అనేది లోకల్ లాంగ్వేజ్లో కూడా తెలుగులో కూడా ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. ఓకే, ఇది కాబట్టి ఈ యొక్క లాంగ్వేజ్ తెలిసి ఉండాలి ఎల్పిటి టెస్ట్లో. సో లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకు తెలుగు అండ్ ఉర్దూ ఉండాలి. అందరు ఎస్సీకి అయితే లేవు కానీ ఎస్టీకి 88 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా అయితే మాత్రం 88 వేకెన్సీస్ ఉన్నాయి అమరావతికి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ బెంగళూరు చూసినట్టయితే బెంగళూరుకి సంబంధించి ఎస్సీకి 85 ఉన్నాయి, ఎస్టీకి 35 ఉన్నాయి, మొత్తంగా 120 వేకెన్సీస్ ఉన్నాయి. సో మరి చూస్తే భోపాల్ మనకు అవసరం లేదు, మనం రాసేది తర్వాత చెన్నై రాస్తాం. చాలా మంది చెన్నైకి వెళ్తాం. చెన్నైలో మనకు ఎస్సీలో 65 ఉన్నాయి. సో మొత్తంగా అయితే 65 మాత్రం ఉన్నాయి. ఆ తర్వాత హైదరాబాద్. సో హైదరాబాద్లో మనకు చూడండి ఇక్కడ ఎస్టీకి 32 మాత్రం ఉన్నాయి, మొత్తంగా 32. అంటే 2 కూడా మనకు ఎస్టీ వేకెన్సీ ఉన్నాయి. ఇంకా ఎస్సీ అంటే అదర్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు, బట్ అక్కడైతే మాత్రం మనకు లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి.
సో మొత్తంగా అయితే మొత్తం మనకు వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే ఎస్సీ కేటగిరీలో 207 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 121719 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో 112 ఉన్నాయి. 1538 వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్ సిద్ధమైపోయింది. మరి దీనికి ఏం పాస్ అయి ఉండాలంటే ఏజ్ ఎంత ఉండాలి గుర్తుంచుకోండి. దీంట్లో మనకి ఏమైతే ఉందో అదే ప్యాటర్న్లో అదే టైం ప్రకారం అదే ఏజ్లో మనకు కొత్త నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ కూడా వస్తుందన్నమాట. మరి చూస్తే ఏజ్ లిమిట్ మనకు 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బార్న్, ఇదంతా మనకు ఒక ఏజ్ ఎంత ఉండాలి మనకంటే జనరల్గా 20 నుంచి 28 ఇయర్స్ ఉండాలి. ఎవరికంటే ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకు. కానీ యొక్క నోటిఫికేషన్ అనేది జనరల్ వాళ్ళకు కాదు కాబట్టి ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఓబీసీ వాళ్ళకి ఎంతవరకు ఉండొచ్చు అంటే 3 ఇయర్స్ వరకు. అంటే వీళ్ళకు 20 నుంచి 31 ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు అంటే మరి 20 ఇయర్స్ నుంచి 28 + 5 అంతా 33 వరకు ఉండొచ్చు అనమాట. మరి పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమి దీని పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమి ఎక్సర్వీస్ ఉన్న వాళ్ళకైతేనేమి రిలేటెడ్గా వాళ్ళకు ఇది ఉందన్నమాట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ నామ్స్ ప్రకారమే మనకు ఉంటుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూస్తే సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ అండ్ టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. మన ఆంధ్ర తెలంగాణ రాస్తే మనకు లాంగ్వేజ్ ఏమి ఉండదు. ఒకవేళ అదర్ స్టేట్ రాస్తే కర్ణాటక రాస్తే కన్నడలో మనము చదవను రాయను మాట్లాడను తెలిసి ఉండాలి. తమిళనాడు రాస్తే తమిళం తెలిసి ఉండాలి, చదవడానికి రాయడానికి మాట్లాడడానికి. మరి ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 100 మార్క్స్ ఉంటుంది. విల్ కండక్టెడ్ ఆన్లైన్. దిస్ టెస్ట్ వుడ్ బి ఆఫ్ 1 hour డ్యూరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 సెక్షన్స్. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. టైం ఎంత అంటే 20 minutes టైం ఉంది. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూమరికల్ అబిలిటీ ఉంది. న్యూమరికల్ అబిలిటీ అనేది మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులు ఉంటుంది. టైం ఎంత అంటే 20 minutes ఉంటుంది. మరి రీజనింగ్ అబిలిటీ పరంగా చూస్తే ఇది కూడా అంతే, 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్కులు ఉంటుంది. టైం వచ్చి 25. ఇండివిజువల్ సెక్షనల్ టైమింగ్ ఉంది. సో అంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా ఏ మార్పు లేదు. ఓకేనా, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు, 1 hour టైం. అంటే మనం ఇప్పుడు మెయింటైన్ చేయాల్సింది ఏమంటే 30 క్వశ్చన్స్ను 20 minutes చేసే విధంగా, న్యూమరికల్ను 20 minutesలో 35 minutes అటెంప్ట్ చేసే విధంగా, న్యూమరికల్ను కూడా 20 minutesలో 35 మార్క్స్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇదైన తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కాల్ ఫర్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి కూడా మనకు 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఏంటంటే 2 గంటల 40 నిమిషాల టైంలో మనకి ఇవ్వబోతున్నారు. ఇక్కడ చూస్తే నెంబర్ 1 వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఇచ్చాడు. ఎన్ని 50 క్వశ్చన్స్ 50 మార్కులు. గమనించారా 200 మార్కులకు గాను 50 మార్కులు మనకు ఏమి ఇస్తున్నారంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు నేను బీటెక్, ఎంటెక్, డిగ్రీ, మ్యాథ్స్ స్టూడెంట్, నాకు జీకే రాదు అంటే కుదరదు. ఖచ్చితంగా మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ మాత్రమే. సో దీనికి సంబంధించి ఉత్తమ్స్ అకాడమీలో యాప్లో కానీ, ఉత్తమ్స్ అకాడమీ యాప్ ద్వారా అయితేనేమి, మరి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ద్వారా అయితేనేమి మనకు ప్రతిరోజు నైట్ 9 o'clock మీకు లైవ్ క్లాస్ ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ క్లాస్లోనే మీకు కరెంట్ అఫైర్స్ వస్తుంది, ఫినాన్షియల్ అవేర్నెస్ వస్తుంది, బ్యాంకింగ్ అవేర్నెస్ వస్తుంది, స్ట్రాటజీ కూడా మీకు వస్తుంది. కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఈ రోజు మనకు ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి. ప్రతిరోజు నైట్ 9 o'clock లైవ్ క్లాస్ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్సు అంతా కూడా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు అందుబాటులో ఉంటుంది. సో సమయం ఎంత అంటే 35 నిమిషాల టైం. అంటే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. 50 క్వశ్చన్స్ను 35 నిమిషాల్లో నేను చేయగలగాలి, మీరు ప్లాన్ వేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. మరి జనరల్ ఇంగ్లీష్ పరంగా చూస్తే మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్కులు ఎంత అంటే 40 మార్క్స్ ఉంటుంది. సమయం ఎంత అంటే 35 minutes టైం ఉంటుంది. సో మీరు ఇదే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా చూస్తే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వాంటిటీలో మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. మార్కులు ఎంత అంటే 50 మార్క్స్ ఉంటుంది. ఇచ్చే సమయం ఎంత అంటే 45 minutes టైం ఇస్తారు. తర్వాత రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అంటారు. కానీ పేరుకే కంప్యూటర్ యాప్టిట్యూడ్ కానీ మనకు మోస్ట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్లో కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓలో కానీ కంప్యూటర్ బిట్స్ కనిపించవు. పేరుకైతే ఇస్తాడు కానీ బిట్స్ అయితే ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇది మనకి ఎంత ఉందంటే 50 క్వశ్చన్స్ ఇస్తారు, 60 మార్కులు. సో 60 మార్కులు
ఓకేనా. అంటే మనకి ఎక్కడ తగ్గించారు మార్కులు అంటే జనరల్ ఇంగ్లీష్లో 10 మార్కులు తగ్గించారు, 10 క్వశ్చన్స్ తగ్గించారు. అది రీజనింగ్ అబిలిటీలో క్వశ్చన్స్ మాత్రం సేమే కానీ మార్కులు 10 పెంచారు. సమయం ఎంత ఉందంటే 45 నిమిషాలు సమయం ఇస్తున్నారు. అంటే మొత్తం మీద అయితే మాత్రం క్వశ్చన్స్ మనకు 190 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కులు 200 మార్కులకు ఉంటుంది. మరి సమయం ఎంత అంటే 2 గంటల 40 నిమిషాల సమయం మనకి ఇస్తున్నారు. ఇక స్టార్ మార్క్ ఎందుకు పెట్టారంటే జనరల్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్. స్టార్ మార్క్ ప్లేస్ లో మీరు ఇంగ్లీష్ తో పాటుగా లోకల్ లాంగ్వేజ్ నుండి తెలుగులో కూడా మీరు చూసుకోవచ్చు అని అర్థం. సో తెలుగులో కూడా మీకు వస్తుంది. అదే మాదిరిగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా మనకి ఇంగ్లీష్ తో పాటుగా తెలుగులో కూడా మనకు వస్తుంది పేపర్. మరియు రీజనింగ్ కూడా ఇంగ్లీష్ తో పాటుగా తెలుగులో కూడా మనకు పేపర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే ఫేజ్ 3 ఏముందంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీన్ని మనం ఎల్పిటి టెస్ట్ అంటాం, లోకల్ లాంగ్వేజ్. సో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నాట్ హ్యావింగ్ స్టడీడ్ ఇన్ క్లాస్ 10th ఆర్ 12th. మీరు 10th క్లాస్లో కానీ 12th క్లాస్లో కానీ మీరు ఒకవేళ ఆ యొక్క స్టేట్లో తెలుగు చదువుకోకుండా ఉంటే ఎనీ ఆఫ్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అప్లైడ్ విల్ హ్యావ్ టు అపియర్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు ఒకవేళ 10thలో కానీ ఇంటర్లో కానీ తెలుగు చదివి ఉంటే మీకు ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. ఒకవేళ మనం కర్ణాటక వెళ్ళామనుకోండి, కర్ణాటకలో కన్నడ ఉంది కాబట్టి మనకు చదవలేదు కాబట్టి అక్కడ పోతే మాత్రం ఇక టెస్ట్ పెడతారు. ఏం పెడతారు? ఫస్ట్ నాన్ వర్బల్ టెస్ట్ ఒకటి పెడతాడు. నాన్ వర్బల్ అంటే ఏమంటే ఇక్కడ టెస్ట్, ఓకే, వెర్బల్ టెస్ట్. ఇక్కడ వెర్బల్ టెస్ట్ అంటే ఏమంటే మాట్లాడమంటారు. నాన్ వర్బల్ అంటే ఇక్కడ పేపర్ ఇస్తారు. ఇక్కడ మనకు 3 ప్యాసేజీలు ఇస్తారు. సో 3 ప్యాసేజీలు ఇస్తారు. క్వశ్చన్స్ ఎన్ని? 15 క్వశ్చన్. అంటే ఒక ప్యాసేజ్కి 5 మార్కులు ఇస్తారు. మార్కులు ఎంత అంటే 15 మార్కులు ఉంటుంది. అదే మాదిరిగా సబ్జెక్ట్ పరంగా 3 ప్యాసేజీలు ఉంటాయి. ఒకదానికి 5 మార్కులు వంతున 5 మూల 15 మార్కులు, 15 క్వశ్చన్స్. ఇది వచ్చేసి మనకు వెర్బల్ అంటే మాట్లాడు, టు స్పీక్ వచ్చేసి ఎంత 50 మార్కులు, 20 మార్కులు. అంటే మొత్తంగా అయితే మనకు 50 మార్కులకు మనకి ఎల్పిటి టెస్ట్ జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్సర్విస్ మెన్ అండ్ డిఎక్స్ఎస్ వాళ్ళకు ఫీజు ఏమి కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో నో ఫీజు. సో ఫీజు మనకు కట్టాల్సిన అవసరం ఏమి మనకు లేదు. మరి అయితే ఓబీసీ వాళ్ళకు, సో ఓబీసీ వాళ్ళు ఎంత కట్టాలంటే 750 రూపాయలు కట్టాలి. అంటే ఓబీసీ వాళ్ళు మాత్రం 750 కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే మాత్రం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇదే మాదిరి గమనించండి. ఇదే ఫీజు మనకి ఎక్కడ అప్లికబుల్ అవుతుందంటే తొందరలో రాబోయేటటువంటి ఏదైతే మనకు 12,000 వేకెన్సీ అయితే రాబోతున్నాయో ఆ 12,000 వేకెన్సీ సంబంధించి ఫీజు ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఇదే ప్రిలిమ్స్, ఇదే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ అలర్ట్ కండి. ఇంకా ఇది వచ్చి మనకు ఓన్లీ 1,500 వేకెన్సీస్ మాత్రమే. త్వరలో రాబోయేది దాదాపుగా మీకు 10,000 తగ్గకుండా 15,000 మించకుండా మనకు భారీగా నోటిఫికేషన్ ఉంది మిత్రమా. సో కాబట్టి ఇప్పటి నుంచే దీన్ని ప్లాన్ చేసుకొని చదవండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవండి. ఎందుకంటే మీరు అనుకుంటారు ప్రిలిమ్స్ పాస్ అయితే కదా మళ్ళీ చూద్దాం అనేసి. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి ఏం టైం ఉండదు మిత్రమా. 50 మార్కులు మీరు నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే అది ఓకేనా. అంటే మనకు నమ్మకం ఉండాలి. ఎస్, ఖచ్చితంగా నేను ప్రిలిమ్స్ పాస్ కాగలుగుతాను అని నమ్మకంతో మీరు ముందుకెళ్తే మాత్రం ఇక్కడ జాబ్ మనం చేసుకోవచ్చు. మరి మీకు ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్ పరంగా అంటే మనకు తొందరలోనే ఐపీఎస్, ఆర్ఆర్బీ కూడా వస్తూ ఉంది. డిసిసి బ్యాంక్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన కోర్స్ మన దగ్గర ఉంది. అదే మాదిరిగా డిసిసి బ్యాంక్స్ కూడా ఉంది. డిసిసి బ్యాంక్స్ అంటే డేట్ ఎక్స్టెండ్ కావడం జరిగింది. యాక్చువల్గా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 7th ఉండే. ఇక 7th డేట్ ఈ రోజు అనమాట. ఇది వచ్చేసి మనకు 15th ఆగస్టుకు పోస్ట్ పోన్ కావడం జరిగింది. 15th ఆగస్టు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు డిసిసి బ్యాంక్. ఇది కూడా చాలా మంచి అవకాశం. దాదాపుగా 338 వేకెన్సీస్ ఉన్నాయి. కడప జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, వైజాగ్, విజయనగరం, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఎవరికైతే ఉన్నాయో మీరందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. డిసిసి బ్యాంక్స్ కూడా చాలా మంచి వేకెన్సీస్. ఆ జిల్లాలో అదే జిల్లా పోటీ పడవచ్చు. మీకైనా డౌట్స్ ఉంటే మనకి టర్నింగ్ పాయింట్ నెంబర్ లేదా ఉత్తమ్ అకాడమీకి మీరు కాల్ చేయొచ్చు. ఇక బ్యాంక్స్ పరంగా మీకు డిసిసి బ్యాంక్స్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, తర్వాత రాబోయే ఐబీబీఎస్ కానీ లైవ్ మెంటర్షిప్ బ్యాచ్ జరుగుతుందన్నమాట. దీనికి కాస్ట్ వచ్చి 3,000 రూపీస్. ఇది నాట్ ఓన్లీ డిసిసి బ్యాంక్స్, ఎస్బీఐ పనికొస్తుంది, ఐబీఎస్ పనికొస్తుంది, రూరల్ బ్యాంక్స్ అన్ని రకాల పోస్టులు పనికొస్తుంది. సో లైవ్ క్లాస్ అంటే మీరు రాలేము కడపకు అనుకున్న వాళ్ళు ఇక లైవ్ బ్యాచ్ లో ప్రతిరోజు మీకు క్లాసెస్ జరుగుతుంటాయి. మీరు దీంట్లో అటెండ్ కావచ్చు. తర్వాత డిసిసి బ్యాంక్ సంబంధించి మీకు ఫుల్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. అంటే మేము లైవ్ క్లాస్ వద్దనుకునే వాళ్ళకు కంప్లీట్ గా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఈ యొక్క రికార్డెడ్ వీడియోస్ కాస్ట్ 1,999 రూపీస్ అనమాట.
మరి డిసిసి బ్యాంక్స్ ఉంది టెస్ట్ టీసీఎస్ మాత్రమే కావాలనుకుంటే 999. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ డిసిసి బ్యాంక్స్ తీసుకుంటే ఇది నాట్ ఓన్లీ డిసిసి బ్యాంక్స్, మీకు ఎస్బీఐ కూడా టెస్టులు అప్లోడ్ చేస్తాం, ఐబీపీఎస్ కూడా టెస్టులు అప్లోడ్ చేస్తాం, ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ కూడా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు హ్యాపీగా ఈ కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మిత్రమా. సో ఇది మన యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ డీటెయిల్స్. మనకి ఫ్యాకల్టీ మెంబర్స్ వారు చూసినట్టయితే ఇంగ్లీష్ సంబంధించి తేజస్ మేడం ఉంటారు, రీజనింగ్ వచ్చేసి మల్లి సార్, ప్రసన్న మ్యామ్, మరియు క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చేసి ఉత్తమ్ సార్, మల్లి సార్ ఉంటారు. సో జీకే అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ కంప్లీట్ గా నేనే తీసుకుంటా, ఉత్తమ్ సార్ అండ్ నిశ్చిత మేడం ఉంటారు. కంప్యూటర్ సంబంధించి ప్రసన్న మేడం ఉంటారు. ఇది మనకి టీమ్ మెంబర్స్, కంప్లీట్ గా ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి, మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఉత్తమ్ అకాడమీ యాప్ లింక్ ఉంది, క్లిక్ చేసుకొని మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సును అయితే పర్చేజ్ చేసుకోండి. సో మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 7 o'clock మరియు నైట్ 9 o'clock లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి ఫ్రీగా యూట్యూబ్లో. మీరు హ్యాపీగా జాయిన్ అయిపోయి క్లాసెస్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై దిస్ పోస్ట్. థ్యాంక్ యూ.